దాచేపల్లిలోని శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేట్ ఎదుట పెదగార్లపాడు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. ఫ్యాక్టరీ నుంచి దుమ్ము, సిమెంట్ గాల్లోకి వచ్చి ఇంటి మీద, పొలాల మీద పడుతుందని గ్రామస్తులు వాపోయారు. ఫ్యాక్టరీ నుండి వెలువడే ఈ దుమ్ము వల్ల ప్రజల ప్రాణాలకి ముప్పు ఉందని, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఈ గాలి పీల్చుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతులు వాపోయారు. అది సిమెంట్ డస్ట్ అవడంతో ఈ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలు కానీ మా గ్రామం మీద అంటే కిలోమీటర్న్నర దూరంగా ఉన్నా కూడా డస్ట్ ఎలాగ వస్తుందనే దాని మీద కూడా మాకు బాగా ఇబ్బందికరంగా ఉంది. రెండోది, దీని మీద పొల్యూషన్ బోర్డు వాళ్ళకి కూడా ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చాము. యాజమాన్యం వాళ్ళని అడిగితేనేమో మేము చూసి ప్రాబ్లం సాల్వ్ చేస్తా అన్నారు, కానీ వాళ్ళు ఇంతవరకు ఎటువంటి స్పందన కానీ ఏం లేదు. ఇప్పుడు పిలిపించి ఒకసారి మాట్లాడటమే కాకుండా ఈ పొల్యూషన్ పడటం వల్ల పంటలు నాశనం అవడమే కాకుండా గ్రామంలో తాగునీరు మీద కానీ లేకపోతే పిల్లగాళ్ళ ఆరోగ్య సమస్యల మీద కానీ అధికంగా ప్రభావం చూపించింది. దయచేసి దీన్ని సాధ్యమైనంత త్వరగా సాల్వ్ చేస్తారని చెప్పి శ్రీ సిమెంట్ యాజమాన్యానికి విన్నవించుకుంటున్నాము. ప్రకాశం